జున్ను విన్ను, తారక్ జున్ను, కార్తిక్ విన్ను రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి పైకి వెళ్తున్నారు. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ట్రైన్స్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే మాత్రం అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇదనమాట. ఇక్కడ గోడ కూడా కట్టేశారు ఇటు నుండి అడిపోకుండా. చూసారు కదా ఎంత బాగుందో, సుందరంగా అనిపిస్తుంది కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే. ప్రజెంట్ అయితే ఇక మనకి ఏంటంటే ఇది కూడా మొత్తం పెయింటింగ్స్ తో కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క రోడ్ వర్క్ మాత్రం ఉన్నది, ముందర షెడ్ది రోడ్ వర్క్ మాత్రం వర్క్ ఉంది. అయితే మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, షెడ్స్ వేసారు. చూద్దాం అక్కడికి వెళ్ళి మనం. మనకైతే రైల్వే స్టేషన్ లోపల ఇది ప్రస్తుతం మొత్తం ఫినిషింగ్ వర్క్లో ఉందన్నమాట ప్రజెంట్. అండ్ వాళ్ళ కర్ణాటక తిరుపతి ట్రైన్ రాబోతుంది. మనకు కర్ణాటక తిరుపతి ట్రైన్ అయితే రివర్స్లో వస్తుంది. చూసారు ఇక్కడ ప్లాట్ఫామ్ మీదకి. మనకి ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద రివర్స్ వస్తుంది సార్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి కరీంనగర్ తిరుపతి ట్రైన్ అనేది. ఇక్కడ 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 బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ నిన్ను విన్ను, బాయ్ 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 బాయ్. ప్లాట్ఫామ్ మీదకి రివర్స్ లో వచ్చేసింది కరీంనగర్ తిరుపతి ట్రైన్. ఇంకో ట్రైన్ వస్తుందా? ఇదే ట్రైన్ బట్ అక్కడ హార్న్ కొడుతుంది. ఇంజన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూసారా ఇంజన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది మనకి కరీంనగర్ తిరుపతి ట్రైన్. చాలా రోజుల తర్వాత మనం మన రైల్వే స్టేషన్కి వచ్చాను. అంటే డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇట్లయినా చూపెట్టడానికి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే మనకి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ట్రైన్. 8 కోచ్ స్లీపర్ ఏసీ కోచ్. సో మనకైతే క్యాంటీన్ ఓపెన్ ఉంది. ఇక్కడ ఇప్పుడు తిరుపతి నుంచి కరీంనగర్ తిరుపతి వెళ్ళే వాళ్ళు ప్యాసింజర్స్ ఉంటారు కనుక పబ్లిక్ అయితే ఉన్నారు ప్రజెంట్. రైల్వే స్టేషన్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే మొత్తం మంది తిరుపతికి వెళ్తారు కరీంనగర్ తిరుపతి కనుక హెవీ క్రౌడ్తో ఉంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే. సో ఫైనల్ అయితే మన రైల్వే స్టేషన్కి వచ్చేసింది. అండ్ ఇది చూసారు కదా టైం వచ్చేసి 5:37 అవుతుంది ప్రజెంట్ రైల్వే స్టేషన్లో. అండ్ ఈ ట్రైన్ అయితే మనకి 7:15కి వెళ్తుంది. రివర్స్ అవుతుందా? ట్రైన్ రివర్స్ అవుతుందా? ఓకే ఓకే రివర్స్ అవుతుంది. మనం పోదాం ఇలా. చలో వెళ్దాం దాయిగా వెళ్దాం, చూద్దామా? సరే ఎక్కడ ఉన్నాం? హలో ఫ్రెండ్స్, ఎక్కడ ఛానల్ తీసి వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో మన కరీంనగర్ స్టేషన్కి వచ్చాం ఫైనల్గా. ప్రజెంట్ అయితే మన ఎస్కలేటర్ పరిస్థితి ఇదన్నమాట. ప్రజెంట్ ఇలా ఉంది. టోటల్ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. మీద షెడ్స్ కొన్ని వేయాల్సింది. అటు లిఫ్ట్ కూడా అటు సైడ్ అది సేమ్ అలా ఉంది. ప్రస్తుతం అయితే మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్దాము, ఎలా ఉందని చూద్దాము. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి నాతో పాటు మా జున్ను నాని విన్నాని కూడా వచ్చారనమాట. సో వీళ్ళు కూడా మొదటిసారి పైకి ఎక్కుతున్నారు. ర్యాంప్ నుంచి పైకి వెళ్ళి అట్లా అని అటు వెళ్దాం, ఓకేనా? సో ర్యాంప్ వరకు వెళ్తున్న పైకి అయితే
మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇట్లా కనిపిస్తుంది. దా అది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్, మెయిన్ హాల్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్, స్పేషియస్గా. సో పైనుంచి మనకు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎలా కనిపిస్తుంది చూద్దాం. అంటే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ మీద ప్లాట్ఫామ్స్ కానీ పబ్లిక్ కానీ ఎలా కనిపిస్తారు చూద్దాం మనం. చూసారా మనకు కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఆగి ఉంది, పైన చూసి ఇలా కనిపిస్తుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ 1. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఇంకా షెడ్ వర్క్ నడుస్తున్నాయి. ఇంకా ఇటు సైడ్ చూద్దాం, ఈ దిక్కులో వెళ్దాం మనం. ఇటు కూడా చూసుకోవచ్చు. సో మనకు 3 ట్రాక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇటు టువర్డ్స్ పెద్దపల్లి, ఇటు సైడ్ మనకు ట్రైన్ రెడీగా ఉంది వెళ్ళడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు ప్రజెంట్ సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్. దాన్ని అవతల చూస్తారు కదా ఒక ట్రాక్ ఉంటుంది, ఇంకా 2 ట్రాక్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. కమ్ సైడ్ చూసారా అది అక్కడ. ఇది మనకి ప్రజెంట్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి దిగడానికి ప్లేస్ ఇది. ఇలా కింది దిగొచ్చు. అండ్ అక్కడ చూస్తారు కదా ఇంకా 2 ట్రాక్స్, టోటల్గా 6 ట్రాక్స్ ఉన్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్లో. అండ్ మనకు గాంధీ రోడ్ నుంచి టవర్ సర్కిల్ నుంచి వచ్చే రోడ్ ఇదన్నమాట. డైరెక్ట్గా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ మనకి జిమ్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లో. ఇదంతా కూడా మనకు అటు గాంధీ రోడ్ నుంచి చక్కగా వచ్చే రోడ్డు మీకు అనిపిస్తుందా లేదు, ఇది చూడండి ఈ రోడ్డు. సో ఇక్కడ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి దిగడానికి, ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే మనకి షెడ్స్ అయితే మొత్తం కంప్లీట్గా వర్క్ కాలేదు. ఇటు నుండి చూసుకుంటే ఇలా కనిపిస్తుంది రైల్వే స్టేషన్ది. కొత్తగా మొత్తం అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది లుక్ అనేది మాత్రం. ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు రైల్వే స్టేషన్ పోల్చుకుంటే 100% కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ప్రస్తుతం ఉన్న మన రైల్వే స్టేషన్ పైన నడుస్తున్న వర్క్స్ ప్లాట్ఫామ్ మీద. మనం సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకే దిగాము ప్రజెంట్. మనకు సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఫస్ట్ ప్లాట్ఫామ్ యొక్క వ్యూ అనమాట ఇది. ఇట్లా కనిపిస్తుంది. మనకు ఆల్రెడీ థర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది కదా. థర్డ్ ప్లాట్ఫామ్ మీద మన ఫ్లోరింగ్ వర్క్స్ ఇట్లా నడుస్తాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూస్తారు కదా ఇది ఫ్లోరింగ్ వర్క్స్. మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఇంకా గ్రానైట్ ఇవన్నీ పరచాల్సి ఉందన్నమాట. ఇవన్నీ వలిస్తే అప్పుడుగా మాత్రం ఇటు ఫ్లోటింగ్లో స్టార్ట్ అవుతుంది. మనకు ట్రైన్లు పెరిగితే మాత్రం ఈ రూట్లలో కూడా మనకు మంచి వస్తాయి. అవతల సైడ్ చూసారు కదా ఇక్కడ వరకు షెడ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయినాయి. దాని మీద మాత్రం ఇంకా రేకులు గట్ట వేయలేదన్నమాట. సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి వ్యూ ఫ్రెండ్స్. జస్ట్ ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క అప్డేట్స్ ఎంతవరకు వస్తాయి ఏం కానీ ఎలా ఉంది ప్రజెంట్ మీరు ఇక్కడ వచ్చి చూడకుండా కూడా ఎలా ఉందని చెప్పడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఇలా స్పెషల్ ఇన్ఫర్మేషన్ కొత్తగా అంటూ ఏం లేదు. ఉన్న రైల్వే స్టేషన్ చూపెట్టడం ఏమేమి వర్క్స్ నడుస్తాయి ఎలా ఉందని చెప్పేసి. సో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో రైల్వే స్టేషన్కి ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అని కూడా తెలియజేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా మంచి ముందు మంచి వేసి వీడియో చేయడానికి అంటే ఎంకరేజ్మెంట్ చేసిన అలా ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే చూసారు కదా సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్, ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిందా లేదో చూద్దాం అక్కడికి వెళ్ళి. సో నేను సెకండ్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ ఇది గ్రానైట్ ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ ఏదైతే నడుస్తారో ట్రైన్ ట్రాక్ పక్కన ఇదైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. దీని తర్వాత లోపల కావాల్సిన వర్క్ ఉంది. మనం ఇక్కడ ఒకసారి ఎస్కలేటర్ పరిస్థితి ఎట్లా చూద్దాం. ఇది మన ఎస్కలేటర్. సో ఎస్కలేటర్ అయితే మనకి కొన్ని స్టెప్స్ అయితే పెట్టారు, ఇంకా ఫిట్టింగ్ చేయాల్సి ఉంది. కొంచెం అండర్ గ్రౌండ్ నుంచి ఇట్లా పైప్ లైన్ వేసి రేకుల షెడ్ చూసారు కదా. కొన్ని ప్లేసుల్లో కొన్ని వేసారు, కొన్ని కంప్లీట్ కాలేదు. ఇంకా ఇక్కడ కొన్ని వేసారు. ఇదన్నమాట. ఇది కంప్లీట్ అయిపోతే మనకి రైల్వే స్టేషన్ అనేది ఒక లుక్ అనేది వేరే అవుతుంది, కనిపిస్తుంది. మనకి మెయిన్గా ఎంట్రన్స్ ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది కదా దాని దగ్గరకు వచ్చాము సెంటర్లో. సో
సో ఫ్రెండ్స్, మన కర్మ రిలేషన్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే మీకు చూపెట్టాలి మాత్రం వీడియో చేశాను. ఇక్కడ మనకి చాలా మంది ఊకే ఏమడుతుంది, ఎట్లా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారనుక చేశాను. మనకి సెకండ్ ప్లాట్ఫామ్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సంబంధించిన ఇవి కూడా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా వాటర్ ఫెసిలిటీ. ఇక్కడ ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయాలి ఇవి. ఇది టువర్డ్స్ నిజామాబాద్ దిక్కు. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఇది పెద్దపల్లి దిక్కు. ఫ్రెండ్స్, కరీంనగర్ రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ వర్క్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి, కానీ కొత్త ట్రైన్లు రాలేదు. ఇది వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ట్రైన్స్, ఎక్కువ మీకు ఫ్లోటింగ్ అనేది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. నేను మా పిల్లలతో వచ్చాను, కొంచెం చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు మనం మాట్లాడదామంటే. సో ఇగ్నోర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. ఓకే. జున్ను విన్ను, తారక్ జున్ను, కార్తిక్ విన్ను రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి పైకి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి ఒకళ్ళు చేయబట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నారు ఇద్దరు. మనకి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఇదనమాట, ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనకి రాత్రి అయినాక మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్, పైన చందమామ. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ అక్కడికి. రోడ్ వర్క్ ఇటు పోతే మన ఫ్లాగ్ దగ్గర తీసుకుంటే ఫ్లాగ్, ఇది ఫ్లాగ్ పోల్, పార్కింగ్ ఏరియా, ఇదంతా లొకేషన్. ఇప్పుడు కర్ణాటక తిరుపతి ట్రైన్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ వస్తున్నారు. మనకైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే మాత్రమైతే ఈ విధంగా పిల్లర్స్ పరిధిలో ఆగిందనమాట. రోడ్స్ అయితే ఇలాగే ఉన్నాయి. ఈ వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.